హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ అండి. ఈ గులాబ్ జామ్ ఏ బ్రాండ్ గులాబీ జామ్ పిండితో చేసిన చిన్న చిన్న టెక్నిక్తో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. గులాబ్ జామ్ ఎక్కువగా పగిలిపోతూ ఉంటుంది కదా, అలా పగిలిపోకుండా చిన్న చిన్న టెక్నిక్తో అయితే చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే పగుళ్ళు లేకుండా నీట్గా స్వీట్ షాప్ స్టైల్లో అయితే చేసుకోవచ్చండి. దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా అయితే నేను 2 గులాబ్ జామ్ ప్యాకెట్లను అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ ప్యాకెట్లను అయితే ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నానండి. ఇలా బౌల్లో ఎందుకు వేసుకుంటున్నానంటే కొలత కోసమని వేసుకుంటున్నానండి. ఇలా కొలత కోసమని వేస్తున్నానండి. ఇలా ఆ బౌల్లో ఒక పెద్ద బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుని ఆ కడాయిలో అయితే మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామ్ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పుల పంచదారను అయితే వేసుకుంటున్నానండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు తీసుకోవాలండి పంచదారని. అప్పుడే పర్ఫెక్ట్గా సరిపోతాయండి పాకం అయితేని. అలాగే వాటర్ అయితే 3 కప్పులన్నర అయితే వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇలా మరిగించేసుకుని ఇందులో మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని అయితే వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి పాకం ఏమీ అవసరం లేదండి, కానీ కొంచెం జిగురుగా రావాలండి. మన చేతికి జిగురుగా అంటుకుంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టండి. అప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే వేసేసుకోవాలండి. నీళ్ళలా కాకుండా ఇలా జిగురుగా రావాలండి. ఒక బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకుంటున్నానండి ఈ పాకాన్ని అయితేని. దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం పిండిని అయితే ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులో అయితే కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలండి. పిండిని రఫ్ అండ్ టఫ్గా కలుపుకోకుండా స్మూత్గా కలుపుకోవాలండి. అలా ఎక్కువ పాలు కూడా కాకుండా సమానంగా కలుపుకోవాలండి, మీడియంగా. మనం పిండిని ఇలా చేత్తో అంటే ఇలా అయితే వచ్చేయాలండి పిండి 2 చేతుల్లోకి కూడా. ఆ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని అయితే కొద్దిగా ఇలా స్మూత్గా రౌండ్గా బాల్ కింద అయితే చేసేసుకొని ఆ బాల్ని అయితే మనం మూతన్నా పెట్టేసుకోవచ్చండి. లేదంటే ఒక క్లాత్ని తీసుకుని క్లాత్ అయినా మూత పెట్టేసుకోవచ్చు. కొద్దిగా తడి చేసుకుని క్లాత్కి అవి పెట్టేసుకోవచ్చండి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక 10-15 నిమిషాలు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాక పిండిని అయితే తీసుకుని కొద్దిగా తీసుకోవాలండి. మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు అయితే తీసుకోవాలండి. ఇలా అరిచేతులు మైంగా పెట్టుకుని ముందుగా అయితే రఫ్గా అయితే ఉండకం చేసుకుని తర్వాత స్మూత్గా ఇలా పైకి తేలేదాకా స్మూత్గా చేసుకోవాలండి. అలా చేసుకోవటం వల్ల మనకి ఎలాగా పగుళ్ళ కింద ఏమీ రాకుండా అయితే స్మూత్గా వస్తుందండి. మనకి చేతికి అంటుకోకుండా కొద్దిగా నెయ్యినన్నా నూనెనన్నా రాసుకుని ఇలా ఉండలు చేసుకోండి. స్మూత్గా వచ్చేస్తాయండి ఉండలు అయితేని, ఎక్కడ పగుళ్ళు లేకుండా. అలా ఉండలన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఇలా అయితే ఈ బాల్స్ కింద అయితే చేసుకున్నాం కదా, ఈ బాల్స్ని అయితే అందులో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకోవాలండి. ఇలా వేయించేసుకున్న వాటిని అయితే పాకం ఒక బౌల్లో వేసుకున్నాం కదండి పంచదార పాకం, ఆ పాకంలో అయితే వేసేసుకోవాలండి. అలాగే మళ్ళీ రెండో బ్యాచ్ కూడా వేసేసుకోవాలండి, వేయించేసుకోవాలి. మనం ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ కొంతమంది నెయ్యితో కూడా వేయించుకుంటారు. ఇలా నెయ్యితో కూడా వేయించుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఇలా ఆయిలే కాకుండా నెయ్యిలో కూడా వేయించుకుంటారండి. పూజలప్పుడైతే నెయ్యిలో అయితే వేయించుకొని దేవుడికి పెట్టుకుంటామండి. ఇలా మామూలు అప్పుడైతే ఇలాగైతే ఆయిల్లో వేసేసుకుని ఇలా అయితే చేసుకుంటామండి. చాలా టేస్టీగా వస్తాయండి.
ఒక 20 నిమిషాలు ఈ పాకంలో అలాగే నాననిద్దామండి. 20 నిమిషాల తర్వాత మొత్తం గులాబ్ జామున్ లోపటిదాకా కూడా పాకం అయితే చేరుద్దండి. చూసారు కదండీ! ఈ విధంగా అయితే గులాబ్ జామ్ అయితే చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్‌లో గులాబ్ జామ్ అయితే చాలా బావుంటదండి. ఈ విధంగా చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి. అంత బాగుంటాయండి గులాబ్ జామ్ అయితేని. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.